భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసింది. చివరిగా 2020లో టీమిండియా తరపున తన చివరి మ్యాచ్ ఆడిన వేదా 9 ఏళ్ల కెరీర్ కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక 2011లో టీమిండియా తరపున డెబ్యూ చేసిన వేదా 2017, 2020లో జరిగిన టీ20 ప్రపంచ కప్లలో సైతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. కర్ణాటకకు చెందిన ఈ ప్లేయర్ 32 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్ల నుండి క్రికెట్ కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు జూలై 20వ తేదీన తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రైట్ హ్యాండ్ బ్యాటర్, పార్ట్ టైం లెగ్ స్పిన్ బౌలర్ అయిన వేదా కృష్ణమూర్తి 2011లో ఆస్ట్రేలియాతో తొలిసారి టీ20 మ్యాచ్ ఆడి టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. ఇక ఇండియా తరపున 47 వన్డేలు ఆడి 818 పరుగులు చేయగా 76 టీ20 మ్యాచ్ల్లో 875 రన్స్ చేసింది. వీటితో పాటు WPLలో గుజరాత్ జైంట్స్ తరపున కూడా వేదా కృష్ణమూర్తి ఆడింది. పెద్ద కలలతో ఓ చిన్న టౌన్ నుంచి వచ్చి బ్యాట్ పట్టుకున్నా. అప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒకటే, ఆటను ప్రేమించడం. ఈ ఆట ఇరుకైన వీధుల్లో నుంచి పెద్ద స్టేడియాలకు భారత జెర్సీ ధరించే వరకు నన్ను తీసుకెళ్తుందని అస్సలు ఊహించలేదు. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది అని ఆ పోస్ట్లో రాసుకొచ్చింది.